హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ HT4RM, సార్ కెన్ వి యూజ్ ఓన్లీ డర్మా రోలర్ వితౌట్ ఎనీ సొల్యూషన్స్? డస్ ఇట్ హెల్ప్ ఇన్ హెయిర్ గ్రో? మై ఏజ్ ఈస్ 20 సార్. ఇప్పుడు మీ వయసు 20 years, మీకు డర్మా రోలర్ చేస్తే జుట్టు వస్తుందా రాదా అని క్వశ్చన్. మీ హెయిర్ లాస్ కనుక సింపుల్ హెయిర్ లాస్ అనుకోండి, డర్మా రోలర్ చేసి వితౌట్ ఎనీ మెడికేషన్ తప్పకుండా గ్రోత్ వస్తుంది. బట్ మీకే గనక అర్లీగా బట్టతల ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో కూడా డర్మా రోలర్ చేసినప్పుడు ఇమీడియట్ గా బేబీ హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. బట్ ఆ బేబీ హెయిర్ మళ్ళీ రాలిపోతాయి. మళ్ళీ మెడికేషన్ వాడితే గానీ ఆ హెయిర్ గ్రో అవ్వు, లేదా కొన్నిసార్లు మళ్ళీ మీరు డర్మా రోలర్ మళ్ళీ మెడికేషన్ వాడినా కూడా ఆ బేబీ హెయిర్ అనేటువంటి గ్రో అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే మీ స్కాల్ప్ లో ఆన్ గోయింగ్ బట్టతల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంటే DHT వచ్చి కంటిన్యూస్ గా మీ హెయిర్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అదే కనుక మీది సింపుల్ హెయిర్ లాస్, ఒక నార్మల్ హెయిర్ లాస్, ఏదో డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన హెయిర్ లాస్ అనుకోండి, అటువంటిప్పుడు కావాల్సిన న్యూట్రిషన్ అందించి దాని తర్వాత డర్మా రోలర్ వాడినట్టయితే చాలా వరకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికైనా కూడా ప్లెయిన్ డర్మా రోలర్ మాత్రమే వాడేదానికంటే దానికి సప్లిమెంట్స్ తోడైతే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. బట్ ఏది ఏమైనా కూడా డర్మా రోలర్తో ఎంతో ఉపయోగం ఉన్నా కూడా, డర్మా రోలర్ ఈజీగా అందుబాటులో దొరుకుతున్నా కూడా మీరు సొంతంగా డర్మా రోలర్ వాడడం మంచిది కాదు. మీ డర్మటాలజిస్ట్ కానీ మీ డాక్టర్ పర్యవేక్షణలో తప్పితే మీరు సొంతంగా వాడొద్దండి. వాళ్ళు సజెస్ట్ చేస్తేనే వాడండి. సొంతంగా కొనుక్కొని చాలా మంది వాళ్ళ స్కాల్ప్ ని ఫైబ్రోసిస్ తెచ్చుకున్నారు. స్కాల్ప్ అనేటువంటిది థిక్ అయిపోయి ఫర్దర్ వచ్చే హెయిర్ గ్రోత్ కూడా కంప్లీట్ గా లాస్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకనే సొంతంగా డర్మా రోలర్ వాడొద్దండి, డాక్టర్ చెప్తేనే వాడండి.